హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ నుంచి కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు అనగా ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఈ ఉద్యోగాలకి ఎలా అప్లై చేసుకోవాలి, క్వాలిఫికేషన్స్ ఏంటి, శాలరీ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే ఈ పోస్టులకి త్వరగా అప్లై చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి, ఈ పోస్టులకి అప్లై చేయడానికి అవసరమైన లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడ క్లిక్ చేసి కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళందరికీ చేరే విధంగా షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో పూర్తి సిలబస్ ప్రకారం కేవలం ₹499కే 6 నెలల వ్యాలిడిటీతో ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. ఈ క్లాసెస్ మీకు నచ్చిన సమయంలో మీ ఇంటి దగ్గర నుండే చూసుకునే అవకాశం అయితే ఉంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని యాప్లో స్టోర్ అనే సెక్షన్లో ఈ కోర్సులో ఉన్న డెమో క్లాసెస్ చూడండి. డెమో క్లాసెస్ నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ఇప్పటి వరకు చాలామంది కోర్స్ తీసుకొని క్లాసెస్ చాలా బాగున్నాయని, ఉపయోగపడుతున్నాయని మాకు మెసేజ్ కూడా చేస్తున్నారు. మీరు మీ ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవ్వడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ యొక్క క్లాసెస్తో పాటుగా యాప్లో టెస్ట్ సిరీస్ కూడా ఉంది. అది కూడా తీసుకుని ప్రాక్టీస్ చేయండి. స్క్రీనింగ్ టెస్ట్కి మరియు మెయిన్స్కి ఉపయోగపడే విధంగా గ్రూప్ 2కి సంబంధించిన టాప్ ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ అనేవి చెప్పించడం జరిగింది. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే సచివాలయం ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోర్సులు కూడా మన యాప్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా టాప్ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది. అలాగే టెస్ట్ సిరీస్ కూడా యాప్లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మీరు యాప్లో ఉన్నటువంటి ఈ క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు ఈ కోర్స్ తీసుకోండి. ఇప్పటి వరకు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా క్లాసెస్ చాలా బాగున్నాయని మాకు మెసేజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది RGUKT అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ నుంచి విడుదల చేయడం జరిగింది. వీటిని మనం IIITలు అని కూడా పిలవడం జరుగుతుంది. వీటిని 2008లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా 1100 స్టూడెంట్స్ని ఒక క్యాంపస్లో వీళ్ళు అడ్మిషన్స్ అయితే చేస్తారు. ఇందులో మనకి 2 సంవత్సరాల ప్రీ యూనివర్సిటీ కోర్స్ ఉంటుంది. అలాగే 4 సంవత్సరాల బీటెక్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 4 క్యాంపస్లు అయితే ఉన్నాయి. ఏలూరు జిల్లాలోని నూజివీడులో, కడప జిల్లాలోని ఆర్కే వ్యాలీలో, శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్లలో, ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఈ క్యాంపసెస్ అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రస్తుతం ఇందులో కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో టీచింగ్ పొజిషన్స్ని రిక్రూట్ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఆ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇలా ఉన్నాయి. ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే లెక్చరర్ పోస్టులు అనేవి ఉన్నాయి. అవి 2 సంవత్సరాల PUC ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. అలాగే బీటెక్ ప్రోగ్రామ్కి సంబంధించి చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. రెండింటినీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలోనే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. PUC ప్రోగ్రామ్కి సంబంధించి లెక్చరర్ పోస్టులు ఏ సబ్జెక్ట్స్లో ఉన్నాయంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, తెలుగు మరియు బయాలజీకి సంబంధించిన సబ్జెక్ట్స్లో ఉన్నాయి. అలాగే బీటెక్ ప్రోగ్రామ్కి సంబంధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అనేవి సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్లో ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. వీటితో పాటుగా అదర్ సబ్జెక్ట్స్ అంటే బయాలజీ, ఇంగ్లీష్, మేనేజ్మెంట్ మరియు మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి సబ్జెక్టుల్లో కూడా పోస్టులు అయితే ఉండడం జరిగింది. అంటే లెక్చరర్ పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. మనం చూడొచ్చు సబ్జెక్టుల వారీగా ఉన్నటువంటి పోస్టులు. బయాలజీ సబ్జెక్టుకి సంబంధించి 5 పోస్టులు, కెమిస్ట్రీ సబ్జెక్టుకి సంబంధించి 17 పోస్టులు, ఇంగ్లీష్కి సంబంధించి 4, మ్యాథమెటిక్స్ సంబంధించి 6, ఫిజిక్స్ సబ్జెక్టుకి సంబంధించి 25,
తెలుగుకు సంబంధించి 4 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్‌గా లెక్చరర్ పోస్టులు అనేవి 61 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో ఏ క్యాంపస్‌లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా చూడొచ్చు. నూజివీడ్ క్యాంపస్‌లో మొత్తం 2 పోస్టులు ఉంటే, ఆర్కేవి క్యాంపస్‌లో అంటే ఆర్కే వ్యాలీలో 18 పోస్టులు ఉన్నాయి. శ్రీకాకుళం క్యాంపస్‌లో 14 పోస్టులు, ఒంగోలు క్యాంపస్‌లో 27 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్‌గా 61 వేకెన్సీస్‌ని రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు చూడొచ్చు. బయాలజీ పోస్టులు 2, సివిల్ ఇంజినీరింగ్‌కి సంబంధించి 11 పోస్టులు, సిఎస్సికి సంబంధించి 34 పోస్టులు, ట్రిపుల్ ఈకి సంబంధించి 23, ఈసీఈకి సంబంధించి 38, ఇంగ్లీష్కి సంబంధించి 6, మేనేజ్మెంట్కి సంబంధించి 8, మ్యాథమెటిక్స్ 5, మెకానికల్ 5 మరియు ఎంఎంఈకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. టోటల్‌గా 133 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. వీటిలో కూడా మనం చూడొచ్చు ఇక్కడ క్యాంపస్ల వారీగా ఉన్న వేకెన్సీస్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ పోస్టులను కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో తాత్కాలిక ప్రాతిపదికన రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. అది కూడా ఒక సెమిస్టర్ కోసం అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. అయితే వర్క్ లోడ్ అనేది ఉన్నట్లయితే రిక్వైర్మెంట్ బట్టి వీరిని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. లేదన్నట్లయితే రెగ్యులర్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వీళ్ళని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. ఇక శాలరీకి సంబంధించి చూసుకున్నట్లయితే కాంపెన్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు లెక్చరర్ పోస్టులకు సంబంధించి సెలెక్ట్ అయిన వారికి 35,000 రూపాయల అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్కి 35,000 రూపాయలు ఉంటుంది. అదే లెక్చరర్ జాబ్కి అయితే 33,000 రూపాయలు ఉంటుంది. ఎవరైనా సరే ఎడిషనల్ క్వాలిఫికేషన్ అనేది ఉంటే, అంటే పీహెచ్డీ లెవెల్ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఎక్స్ట్రా 5,000 రూపాయలు పే చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ లెక్చరర్ పోస్టులకి పీజీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అంటే ఎంఏ లేదా ఎంఎస్సి లేదా ఎంకామ్ అనేది రిలివెంట్ సబ్జెక్ట్లో లేదా రిలివెంట్ లాంగ్వేజ్లో చేసి ఉండాలి. మినిమం 50% మార్క్స్ అనేవి ఆ పీజీ డిగ్రీ ఎగ్జామినేషన్లో వచ్చి ఉండాలన్నమాట. అంటే పీజీలో 50% మార్క్స్తో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సబ్జెక్టుల్లో లేదా లాంగ్వేజ్లో వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి క్వాలిఫికేషన్ చూడొచ్చు. బీఈ లేదా బీటెక్ లేదా ఎంఈ లేదా ఎంటెక్ క్వాలిఫికేషన్స్ అనేవి రిలివెంట్ సబ్జెక్ట్లో పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ క్లాస్ అనేది యూజీలో లేదా పీజీలో తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఇక అదర్ సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే ఏవైతే ఉన్నాయి కొన్ని పోస్టులు ఉన్నాయి కదా, వాటికి మాత్రం పీజీ అనేది 55% ఆఫ్ మార్క్స్తో కంప్లీట్ అయి ఉండాలి. అలాగే నెట్ కానీ సెట్ కానీ లేదా పీహెచ్డీ కానీ పూర్తి చేసి ఉండాలని కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఈ పోస్టులకి ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. జనవరి 22, 2024 చివరి తేదీ. ఆ రోజు సాయంత్రం 5 గంటల లోపు అప్లికేషన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ డేట్స్ ఎప్పుడు ఉంటాయనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. అంటే ఇంటర్వ్యూ బేసిస్లోనే ఈ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు. అలాగే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే చేంజ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. రిక్రూట్మెంట్ యొక్క అవసరాల మేరకు పోస్టుల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు అన్నమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఇవి. అలాగే ఈ ఉద్యోగాలకి అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఏమైనా డౌట్స్ ఉంటాయంటే క్వరీస్ కానీ టెక్నికల్ హెల్ప్ కానీ కావాలంటే recruitments@rgukt.in అనేటువంటి మెయిల్ ఐడికి మీ యొక్క డీటెయిల్స్ అనేవి పంపించి ఏమైనా క్వరీస్ ఉంటే తెలుసుకోవచ్చు అనమాట. వాళ్ళకి క్వశ్చన్ చేయొచ్చు లేదా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్లో కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.